వాళ్ళ నాన్న బుద్ధులే ఇంట్లో దిగిపోయింది తల్లి మహాలక్ష్మి. ఒక కలర్ మాత్రం నాది వచ్చింది, కానీ ఇంకా షూట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే నా కడుపులుంటే బేబీ కూడా డాన్స్ చేస్తుంది లోపల. సో యాక్చువల్లీ ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి, బట్ ఏమైందంటే మధ్యలో నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. లాస్ట్ టైం ఫోటోషూట్లోనే ఇంకా నేను అడగ్గా ఫీల్ అవుతానని చెప్పి ఓకే చేస్తాడు, కానీ అది కూడా తనకి ఇష్టం లేదు. రేస్ ఎక్కిస్తా ఇంకంతే. ఇప్పుడు అలాగే ఉంటాయి, ఎక్కడ కష్టం ఉంటుంది. కవర్తో బాగా ఎక్కేస్తున్నాయి. అంటే ఇట్లా కాదని చెప్పి ఇట్లా కవర్ కట్టి చూడండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీరు చూస్తే కనుక ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది తమ్నెయిల్ చూస్తే. పూర్వికకి ఏంటంటే ఇప్పుడు March 14th తన బర్త్డే కాబట్టి ఈ మంత్లోనే నాకు ఎలాగో 7th month పడింది కాబట్టి ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నా. ఇదిగో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అన్నీ. బట్టలు అయితే ఆల్మోస్ట్ పెట్టేశాను. మదర్ అండ్ డాటర్ కాంబోస్ కొన్ని తీసుకున్నాను బట్టలు అయితే. సో చూద్దాం ఎంతవరకు నాకు అవుతుందో ఏమో తెలియదు. శారీస్ అన్నీ పెట్టేసుకున్నా. లొకేషన్ వచ్చి ఇక్కడ నుంచి 1 hour చూపిస్తుంది. ఈసారి నేనే డ్రైవింగ్ చేయాలి. కిషోర్ అయితే ఉండట్లేదు, తను బయటికి వెళ్తున్నాడు. ఉంటే బాగుండేది. ఈ ఫోటోషూట్లో తను మిస్ అవుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అతనికి ఎక్కువ ఫొటోస్ అయితే తీయించుకోవడం ఇష్టం ఉండదు. ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటి రీజన్ చెప్తాడు, నాకు ఇష్టం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు, అడగండి అని చెప్పి. లాస్ట్ టైం ఫోటోషూట్లోనే ఇంకా నేను అడగ్గా ఫీల్ అవుతానని చెప్పి ఓకే చేస్తాడు, కానీ అది కూడా తనకి ఇష్టం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ మూమెంట్ మళ్ళీ రాదు కదా, షూట్ చేసుకుందామని చెప్పి. ఎట్లనో పూరిక బర్త్డే కూడా వచ్చింది కాబట్టి నాకు 2 in 1లో హెల్ప్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసుకున్నా. అండ్ బట్టలు అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇంక వచ్చి నా గాజులన్నీ ఇందులో ఉంటే ఎన్ని గాజులు ఉన్నాయో. గాజులు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఎందుకంటే రియల్ ఫ్లవర్స్ ఈ ఎండకి ఒళ్ళిపోతాయి కాబట్టి. ఇంకేమన్నా పెట్టాలా అన్ని సదిరేసి. సరే కానీ బ్లౌజులు పెట్టుకున్నావా? పెట్టాను, అందులో సపరేట్ కవర్లు అందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అన్నీ నాకు తెలిసి సదిరేసినట్టే. నెక్స్ట్ నువ్వు వంట చేస్తే నేను చేసుకుంటానులే, నువ్వు రాండి సక్ పెట్టుకో. మేడం అక్కడికి వెళ్ళాక అది పెట్టలేదు ఇది పెట్టలేదు మళ్ళీ అని అడగొద్దు. మేడం గారు కూడా లేవలేదు, లేపాలి, ఇప్పుడు టైం అయిపోతుంది. ఈలోపు నువ్వు వెళ్ళి వంట చేసేసుకుంటే ఏం చేస్తావు? అదే నాకు రావట్లేదు. సరేలే, ఏం చేస్తావు అప్పుడు చూపిస్తానులే. టమాటా కర్రీ కూడా చేస్తాను. సరే నేనైతే చదువుకొని వస్తాను పద. బంగారు తల్లేనన్న టైం అవుతుందిరా. లే బంగారం కదా, లేవాలి, టైం అయిపోతుందిరా. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి మనం. దా నేనే డ్రైవ్ చేయాలి. నాన్న 8 అయిపోయింది నాన్న, నువ్వు లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి మనకి టైం అయిపోద్ది. సరే 5 minutesలో మళ్ళీ వస్తా, ఓకే? ఏంటి మా ఈరోజు స్పెషల్? ఏదన్నా అంటే రాదంట. ఏం బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకు? ఈరోజు ఫోటో షూట్ కదా. కొంచెం వెనక్కి వెళ్ళు. ఫోటోషూట్ అనా? ఫోటోషూట్ అని కదా, అక్కడ అందరూ వస్తారు కదా లంచ్కి అని చెప్పాలి. అదే చెప్తున్నాను. మాడిపోతుంది, వేసి బంగాళదుంపలా ఫస్ట్. అంటే నేను ఇదిగా ఎంచట్లేదు కదా, ఇలా వేపేసి బాగుంటుంది. క్యారెట్, బంగాళదుంప, బొటానీ వేసేస్తాను. ఎప్పుడు పులిహోర తీసుకెళ్తాము, పులిహోర రొటీన్ ఉంటుందని చెప్పి సార్ వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నా. అక్కడ మేకప్ వాళ్ళు ఒక ముగ్గురు వస్తారు అండ్ ఫోటోగ్రాఫర్స్ 2 వస్తారు. ఒకటేసారి లంచ్ అక్కడే చేద్దామని. సరేలే అయితే చూడు. అమ్మ ఫోటోషూట్ అంటే బాగా గుర్తొచ్చేది ఎండ, ఎందుకంటే ఎండలో షూట్ చేస్తాం కాబట్టి స్కిన్ చాలా ట్యాన్ అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏదైనా మంచి బెస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి కదా. అందుకే మీ అందరి కోసం ఏంటంటే నేనైతే డాక్టర్ సేత్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నా ఫర్ ఇండియన్ స్కిన్ కోసము, విచ్ ఈజ్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో కేసర్ ఉండడం వల్ల మన స్కిన్ని మంచి గ్లోయింగ్గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల మన ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ అంతా రెడ్యూస్ చేస్తుంది. ఇందులో మనకి ఏంటంటే SPF 50 PA++++ ప్రొటెక్షన్.
దిస్ ఈజ్ అల్ట్రా లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ సన్ స్క్రీన్. బెస్ట్ సన్ స్క్రీన్ అండ్ డైలీ యూస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ నాన్ స్టిక్కీగా లేదు. ఇంకోటి ఏంటంటే స్కిన్లో చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంది. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంది. నేనైతే పక్కా రిఫర్ చేస్తాను సన్ స్క్రీన్ ఫర్ డైలీ యూస్ కోసము. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే యూస్ మై కోడ్ మధురెడ్డి 2025 డాక్టర్ సెట్ వెబ్సైట్ గెట్ 20% ఆఫర్. ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. థ్యాంక్ యూ. ఎంతవరకు వచ్చింది మా? అయిపోయింది, దగ్గరికి అయిపోయింది అప్పుడే. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. వాటర్ ఇంకా అందుకని సిమ్లో పెట్టేస్తాను. ఇదైతే అయిపోయినట్టే కానీ పని అయిపోయింది. పూరికని రెడీ చేసామ్మా, టైం అయిపోతుంది నాకు. నాది అయిపోయింది కదా అమ్మాయి, లెగ్గొట్టు మరి. లేవట్లేదు, రాకపోతే వదిలేసి మనం వెళ్దాంలే. ఇంకా సరే ఇయ్యో కాపలో ఉంటుందిలే, వదిలే. కనీసం బాయ్ చెప్పవు, ఆల్ ది బెస్ట్ చెప్పవు, వెళ్ళిపోతావే. డ్రైవింగ్ నీట్గా చెయ్యని చెప్పవు, ఏమి చెప్పవు, వెళ్ళిపోతావే. వెళ్ళు, సాడిస్ట్గా వెళ్ళు. చూడు ఎక్స్ప్రెషన్ మాత్రం అస్సలు మార్చడు కదా నాన్న, సేమ్ ఎక్స్ప్రెషనే. ఎలా చూపించు చూపించు. అమ్మా ఏం చేస్తున్నావు? పాలు. ఓకే. సో నా డ్రెస్ అయితే ఇప్పుడు ఈ లుక్. అండ్ ఫోటోషూట్కి వెళ్తున్నా కదా, అమ్మ చెప్పింది ఇదే ఫస్ట్ డ్రెస్ అంట. అమ్మ రెడీ అయింది అనుకుంటా, చూద్దాం. మమ్మీ నువ్వు ఈ డ్రెస్తోనే వస్తావా? ఎందుకు? నాకు మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా. అక్కడికి వచ్చాక వేసుకుంటా. నువ్వే కదా ఫస్ట్ డ్రెస్ అని చెప్పాను, టైం వేస్ట్ కాదు. మరి వేసుకొని వెళ్ళిపోదామా? ఎక్కడుంది? ఆ మర్చిపోయి నా రూమ్లో ఉంది, డ్రెస్ తెస్తా, వేసేసుకుంటా. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. కిషోర్ ఉంటే బాగుండేది, నేనే డ్రైవింగ్ చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది డ్రైవింగ్ చేయడానికి. తనుంటే మంచిగా కూర్చునేదాన్ని, బట్ తనకి ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు, లేకపోతే తను వచ్చి డ్రాప్ చేసేవాడు. ఈసారి ఫోటోషూట్లో నాన్న మిస్ అవుతున్నాడు కదా నాన్న, కదా. ఈ పిల్లకైతే సేమ్ వాళ్ళ నాన్న బుద్ధులే, ఇంట్లో దిగిపోయింది. తల్లి మహాలక్ష్మి ఒక్క కలర్ మాత్రం నాది వచ్చింది, కానీ ఇంకా మొత్తం అన్ని ఆయన గారే. ఇప్పుడు చూడండి ఫోటోషూట్ దగ్గర ఎన్ని తిప్పలు పెడుతుందో చూపిస్తాను. ఏ రోజు అర్థం ఒక్క ఫోటో కూడా తీయించుకోదు. ఎంత ట్రై చేస్తానో మంచిగా తీపిద్దామని, ఎంత ఇరిటేట్ చేస్తుందో ఈ వ్లాగ్లో చూపిస్తాం. ఎవరు లేరమ్మా, మనం వచ్చాం కానీ. లోనే ఎత్తారు లాకు, లోనే ఎత్తారు. వాచ్మెన్ వస్తాడు ఇప్పుడు. ఫోన్ చేయాలి, కొట్టు. కొట్టున్నా. పూరికి ఎవరు లేరు. పూరికి ఎట్లా ఉన్నారు? వెనక్కి వెళ్ళిపోతామా? చూడు మా ఒకసారి. నీరసం వచ్చేది పిల్లకి. అక్కడ గెరేజ్ లేదు కదా, తీయాలి కదా అక్కడ. సార్ చూడవా ఎవరన్నా ఉన్నారు? మొత్తానికి అయితే మనము చిత్రలోకం స్టూడియోకి అయితే వచ్చేసాము. ఇంక లోపలికి వెళ్తాము. ఏమైంది? ఫోటోషూట్ అని చెప్పి. సో లోపల వీలైతే స్టూడియో కూడా చూపిస్తాను. మెటర్నిటీ షూట్ లాగా, అంటే కొంచెం ట్రెడిషనల్ వేర్లోనే ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ టైం వేరే స్టూడియో, ఇప్పుడు వేరే స్టూడియో. చూద్దాం లొకేషన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటో. అటు చూపించమా. ఏమైంది? దగ్గరకు వచ్చేసింది. అవి కరుస్తేనా వెళ్ళకు. డక్స్ చెప్పులు అక్కడే ఉన్నాయి మమ్మీ, వెళ్ళి తీసుకురా. పో వెళ్ళి తీసుకోపో. అన్న వస్తాడు. రైట్ నా మేమైతే లొకేషన్కి వచ్చాం కదా. మేకప్ అయితే స్టార్ట్ చేశారు. తను వచ్చి చిట్టి పాప. తను మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ అండ్ శారీ డ్రైపింగ్ అన్నీ చేస్తారు. నేను వాళ్ళ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అండ్ నెంబర్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఎట్లా మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎనీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అంటే రెడీ చేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంటుంది ఏంటో చూపిస్తాను. ఈరోజు మొత్తం అవుట్ఫిట్స్ అన్ని తనే రెడీ చేస్తుంది. ఎలా ఉంది ఏంటో లుక్ చూద్దాము. సో ఫస్ట్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా లుక్ చూపిస్తాను.
యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఉందా లేదా ఓన్లీ ఇన్స్టాగ్రామేనా? మా మేడం గారు స్టార్టింగ్ తింటుందా? తినేసిందా? ఒకటి ఎన్ని తెచ్చాము? రెండు అయిపోయినాయి. సాయంత్రం వరకు అట్లనే ఉండు. యోడ్చే పూర్వి ఎందుకు నవ్వమ్మా? నీకు అర్థమై ఉంటుంది ఎందుకు నవ్వాను. పట్ పట్ పట్టినా కదా ఏంటి శబ్దం అడిగేది. కాలుతున్నాయా? మరి కాలు అక్క నీకు మేకప్ వేసింది. మేకప్ చేంజ్ చేసుకో. కొంచెం టైం అయిపోతుంది పూరికవే. టైం వేస్ట్ అయిపో. వేసుకుంటున్నావు బ్రష్. ఎలా ఉంది మా అవుట్ఫిట్? బాగుందా? మదర్ అండ్ డాటర్ది. ఇది వాళ్ళ అత్త పంపించారు తిరుపతి నుంచి. సో ఫస్ట్ అవుట్ఫిట్ ఇదే అన్నమాట. కొంచెం వెస్ట్రన్ వేర్ లో ఫస్ట్ వెళ్ళిపోతే నెక్స్ట్ ట్రెడిషనల్ ట్రై చేద్దామని చెప్పి ఇట్లా అయితే ట్రై చేసాము. నచ్చిందా నాన్న ఫ్రాక్? నాకు చాలా నచ్చింది. అప్పుడు థ్యాంక్స్ చెప్పు. థాంక్ యూ అత్త. ఐరాబోటిక్ ఉంది కానీ మా వదిన వాళ్ళది అక్కడి నుంచి వచ్చింది. ఇది ఫస్ట్ అవుట్ఫిట్ అన్నమాట. సింపుల్ గా అయితే రెడీ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చి సారీలో ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి ఫొటోస్ తీయించుకొని వచ్చేస్తే పని అయిపోద్ది. అండ్ అయితే మామూలుగా లేదు. ఇంకోటి ఆకలేసేస్తుంది. అది అన్నం తినేసి షూట్ చేయాలా లేకపోతే షూట్ చేసి అన్నం తినాలా అనేది ఇప్పుడు వాళ్ళని అడగాలి. ఎలాగో షూట్ చేసి చక్కగా తిందాం. మాకు టైర్డ్ అవుతాం కదా ఎక్కువ రెస్ట్. పాపం వాళ్ళు తినాలి కదా, వాళ్ళు తింటారని పెట్టేద్దాము. ఇప్పుడైతే షూట్కి అయితే వెళ్ళిపోతాం. అయినా ఈ అవుట్ఫిట్ కి అవుట్డోర్ సెట్ అవ్వాలి. అది టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కదా వెనకాల. అది ట్రెడిషనల్ తీసుకుంది. అది కొంచెం అది ట్రెడిషనల్ లో తీసుకుంది. చూసాను లొకేషన్స్ అండి. ఈ అవుట్ఫిట్ ఇండోర్ ఓపెన్ చేస్తాను కదా, ఇండోర్ లో తీసేసి కొద్దిగా మళ్ళీ చెప్పులు తీసి బయట పెట్టాను చెప్పాను. ఇది బాగుంది. పులిహోర లాస్ట్ తిన్నాం కదా. వాళ్ళు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నారని చెప్పి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. కింద కూర్చుంటే మళ్ళీ లేవు చెప్తున్నా నార్మల్ గా. ఇంకోటి చైర్స్ కూడా లేవు ఇక్కడ. లేదంటే కింద కూర్చుందామని ట్రై చేశాను కానీ మళ్ళీ లేవడం కష్టం అవుతుంది. రేపటికి లేవాలి. పూర్వి ఎలా ఉంది కర్రీ? బాగుందని ఉదయం నేను ఉందే కదా. కారం సరిపోయిందా? మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఉన్నోళ్ళు బాగుందంటేనే బాగోదు. ఎదరో తిన్నవాళ్ళు బాగుందంటేనే ఉన్నోళ్ళు తృప్తిగా ఉంటుంది. అయితే బాగలేదు. ఓకే. సో ఇదంతా చిత్రలోకం లొకేషన్. ఇదొక సెట్ అండ్ అదొకటి అండ్ అదొకటి. ఎక్స్టీరియర్ అంటే ఈవినింగ్ టైంలో బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా మనకి నరకము ఈ ఎండకి. కెమెరాలో నీట్గా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఎండ ఎండ ఉంది. అదే ఒక 1 hour. ఇదైతే ఇక్కడ తీసేసుకొని అక్కడ కూడా తీసేసుకొని. అదెందుకు ఎవరికి? నీకా? స్టూల్ అంటే ఇదంట. స్టూల్ నీకు కాదు, మమ్మీకి. నేను కూర్చోడానికి నానా. మమ్మీకి. అక్కడ చైర్ ఉంది చూడు, టేబుల్. అది అయితే బాగుంది ఆ స్టూల్. నార్మల్గా ఇది కట్తో కాకుండా ర్యాండమ్గా 2-3 పిక్స్ పక్కన అటు తీసుకున్నాం మేడం. సరిపడి. బ్యాక్గ్రౌండ్ చేంజ్. గాలి వచ్చేస్తుంది. ఫొటోస్ బాగా దిగాలి. లొకేషన్ చేంజ్ రా. ఫోటోషూట్ అనుకున్నాం కానీ
అనకూడదు కానీ తీరిపోతుంది బయట ఎండలోని. అండ్ ఇంకోటి క్లారిటీగా కూడా రావట్లేదు వీడియోస్ ఈ ఎండకి. సో నేను ఫోటో షూట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే నా కడుపులో ఉంటే బేబీ కూడా డాన్స్ చేస్తుంది లోపల. ఈ టైంకి యాక్చువల్గా మంచిగా పడుకొని రెస్ట్ తీసుకునేదాన్ని. ఎందుకు ఫోటోషూట్లు ఈ టైంలో అవసరమా మూసుకొని ఇంట్లో ఉండక. ఎండ మామూలుగా లేదు. ఈవినింగ్ అయితే బాగుంటుంది కానీ. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి ట్రెడిషనల్ పట్టు సారీ ఉంది. చూద్దాం ఈరోజు ఎన్ని అవుతాయో. యాక్చువల్గా నేను ఫస్ట్ షూట్ అప్పుడు ఇప్పుడు ఒక షూట్ అప్పుడు ఒక సారీ తెచ్చాను. దాని టైం బ్యాడ్ ఏమో తెలియట్లేదు, అసలు అవ్వట్లేదు ఆ సారీ. ఈ సారీ అన్న అవుతుందో లేదో చూడాలి. ఫైనల్గా అది రెడీ అయిన తర్వాత లుక్ చూపిస్తా. ఎలా ఉంది మా లుక్? బాగుందా? ఇది సెకండ్ లుక్ అన్నమాట. సారీ గురించి చెప్పవా? సారీ చెప్పేసాను కదా, వదిన వాళ్ళు ఇచ్చారని చెప్పి. మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చి పట్టు సారీ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పట్టు సారీ వేసుకుంటాను. అండ్ ఈ సారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అయితే ఇంతకుముందు చాలా ట్రెండీగా ఉండేది కోల్డ్ స్లీవ్స్. అది మళ్ళీ ఇప్పుడు మా వదిన నా కోసం ఇట్లా కాలర్ నెక్ పెట్టి కోల్డ్ స్లీవ్స్ ట్రై చేయించారు. ఇలా ట్రై చేయమని చెప్పి. మనం అన్ని బ్రాడ్ ఉంటాయి నెక్స్ అన్ని డీప్స్. ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేయడం బాగుంది. బ్యాక్ కూడా చూపిస్తాను నెక్ డిజైన్. వదిన ఎక్కువ ఇట్లా ట్రై చేస్తారు. సో నాకు కూడా ఈసారి ఇట్లా ట్రై చేశారు. అండ్ ఇప్పుడైతే మనం షూట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బాగుంది చూడు పూర్విక. ఏ స్లో. వావ్. లేదు గాజులు బ్లడ్ పెట్టుకున్నావా? బ్లడ్ వచ్చింది. ఎక్కుతుందా? వచ్చింది మరి అదేగా చెప్పే తెలుగులో బ్లడ్ వచ్చింది అంటే రక్తం వచ్చింది అంటే అది ఎక్కట్లేదని మళ్ళీ ఇట్లా కవర్ వేసి ఎక్కిస్తా. ఇంకంతే. ఇప్పుడు అలాగే ఉంటాయి. ఎక్కడం కష్టం ఉంటుంది. కవర్తో బాగా ఎక్కేస్తున్నాయి. చాలా నీకు. ఇదేదో మనం ముందే ట్రై చేయాల్సింది కదా, అనవసరంగా అటు ట్రై చేసిన. చూడు గాజు గుచ్చుకున్నానా? ఇదిగో కనిపించిందా? తీసేటప్పుడు కూడా ఇంక ఇట్లానే ట్రై చేయాలి. ఎందుకంటే నాది 2/8 సైజు. 2/8 సైజ్ కూడా ఇప్పుడు మొత్తం రెడ్గా అయిపోయి మొత్తం బ్లడ్ వచ్చేసింది. బాగుందా లుక్? సారీ బాగుందా? కలర్ అది బాగుంది. లైట్ కలర్ అయిపోయిందా? లైట్ పర్లే కడితే బాగుంది. నేను అన్ని డార్క్ కలర్స్ కట్టి
ఇది లైట్ కలర్ అయిపోయింది. పూర్వి సైలెంట్ తిరుగు. ఎలా ఉంది లుక్? బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన చిట్టి పాపకి, ఎందుకంటే చాలా మంచిగా రెడీ చేశారు వాళ్ళ టీం వాళ్ళు. అంటే ఎప్పుడు ట్రెడిషనల్గా ఉంటే నాకు చాలా ఇష్టము, బట్ ఈ లుక్ కూడా బాగా అనిపించింది. లైక్ ఈ హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగుంది. మా మేడం గారు చూపించండి. ఓ డ్రెస్ బాగుందా? పుట్టక్క వెనక్కి తిరుగు, పొట్టక్క చిట్టక్క మంచిగా ఉంది. చిట్టి పాప చిట్టి అక్క చిట్టి పాప కదా, చిట్టి పాప చిట్టి పాప బాగుంది కదా పేరు. థ్యాంక్స్ చెప్పు చిట్టి పాపకి, ఇంకా ఇద్దరు అక్కలకి. థాంక్యూ చిట్టి పాప అక్క. సో ఇది థర్డ్ కాస్ట్యూమ్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫోటోస్ ఫోర్త్ అమ్మా లెక్కల్లో వీక్ ఇది థర్డ్ కాస్ట్యూమ్. సో ఇప్పుడైతే ఫొటోస్ కూడా తీయించేసుకుందాం. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ట్రెడిషనల్ లుక్ అయితే. వెళ్దామా? బాత్ దగ్గర తీసుకుందామా ఫోటోకి. స్లోగా రా, స్మైల్ గా రా, స్మైల్. తిరుగు, ఆగు. చెప్పు. ఎలా ఉంది నా అవుట్ఫిట్? ఇదైతే ఐరా బుటిక్ నుంచి నా అత్త అయితే పంపించింది. ఎవరైనా తిరుపతిలో ఉంటే తీసుకోండి, ఐరా బుటిక్కి వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ అత్త. థ్యాంక్ యూ అత్త. అక్కడ చూడు కింది ఒక లెగ్ పైకి పెట్టి ఒక లెగ్ డౌన్ చేయి. జస్ట్ ఇటు చూడు, రైట్ అలా ఇటు చూడు. అటు చూడు, అటు చూడు, అక్కడ చూడు, కెమెరా డ్రెస్ పట్టుకోవాలి అలా నాచురల్. జస్ట్ అలా దిగు, అలా నాచురల్ గా దిగు. అక్కడ చూడు, అటు చూడు, అటు చూడు, కూర్చో అటు సైడ్ చూడు ఎంత బాగా వచ్చినాయి ఫొటోస్. అంటే ఇట్రా ఫొటోస్ అంటే చూడు. ఇప్పుడు నాచురల్గా వచ్చినాయి. ఇట్రా పూర్విక ఫొటోస్ చూసుకుందరా. ఇక్కడికి రా, చూడు ఎంత బాగా వచ్చినాయి, చూడు దగ్గరకు. ఏది బాగుంది చెప్పు. పూర్వీకి ఫస్ట్ ఫోటోషూట్ అయిపోతే ఆడుకుంటుందిలే, అది కోఆపరేట్ చేయట్లేదు అనుకొని చెప్పి ఫస్ట్ దానికి స్టార్ట్ చేయించాను. ఆ టైంలో నాకు స్లోగా కళ్ళు తిరిగిపోతున్నాయి. అలా అని చెప్పి చైర్లో కూర్చున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు. మళ్ళీ ఏం చేశానంటే లేచి ఒక లాన్లో అట్లా కూర్చున్నాను. కూర్చోడం పడిపోయాను. నా వల్ల అసలు అవ్వలేదు, కళ్ళు అయితే తిరిగిపోయినాయి. ఇంకా మళ్ళీ లేచి ఓపిక ఖర్జూరం తిని కొంచెం వాటర్ తాగి ఇంక లేని ఓపిక తెచ్చుకొని ఫోటోషూట్ చేయించుకున్నాను. ఎందుకంటే ఎటు కాకుండా ఆగిపోతుంది. ఇది థర్డ్ అవుట్ఫిట్, ఇంకా 2 ఉన్నాయి. ఇంకొద్దులేరా స్వామి అనుకొని ఇంకా ఈ అవుట్ఫిట్తో లాస్ట్ ఇంకా కంప్లీట్ అయితే చేసేసాను. లొకేషన్ ఇక్కడికి రా, ఇది లొకేషన్ బాగుంది, అందుకే ఫ్రేమ్ ఇక్కడ తీసుకున్నాను. అందులోనే ఇప్పుడు మనకి లైటింగ్ కూడా కరెక్ట్ గా ఉంది. యాక్చువల్లీ వెస్ట్రన్ వేర్ కన్నా ట్రెడిషనల్ వేర్ బాగా వచ్చింది. సో యాక్చువల్లీ ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. బట్ ఏమైందంటే మధ్యలో నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. ఇది థర్డ్ అవుట్ఫిటే, ఇంకొక 2 ట్రెడిషనల్ ఉన్నాయి అనుకున్నా, బట్ నాకు హెల్త్ సహకరించలేదు. నవీన్, సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను నవీన్ అని మా మెటర్నిటీ షూట్ అప్పుడు. సో నవీన్ చాలా బాగా మనకి ఫొటోస్ తీస్తారని, రీల్స్ అన్నీ షూట్ చేస్తారు. ఆల్రెడీ నేను కమెంట్లో కూడా నెంబర్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ అవి కనుక్కోవచ్చు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. నవీన్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్. సో ఇప్పుడు ఏంటంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాం. ఓపిక అయితే లేదు. ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి కానీ అసలు నా హెల్త్ సహకరించట్లేదు. ఇంకోసారి ఏంటంటే ఇట్లా అవుట్డోర్ షూట్ కాకుండా ఇండోర్ పెట్టుకోవడం బెస్ట్ ఇంట్లోనే. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం రా. ఇంకా నాకు గాజులు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చేతి నిండా వేసుకుంటాను నిండుగా. అలాంటిది ఇప్పుడు కొంచెం చేతులు లావు అవుతాయి కదా, సైజు పట్టక వేసుకునేటప్పుడు బ్లడ్ వచ్చింది. ఇంతకు ముందు చూపించాను, చూసుకోవాలి. ఆ తెలివితేటలు ముందు ఉంటాయి కదా. అదే
సో ఇప్పుడు ఏం చేశానంటే ఇట్లా కాదని చెప్పి ఇట్లా కవర్ ఇక్కడ కట్టి గీసుకుంది చూడండి, ఎంత గీసుకుందో చూడండి. ఆ? ఇప్పుడు చెప్తున్నావా? లేదు. ఇది రైట్ హ్యాండ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఈజీగానే వచ్చేస్తాయి. ఇట్లా కవర్ పెట్టి తీసుకుంటే మనకి చాలా వరకు ఫ్రీగా ఉంటుంది తీయడానికి. వస్తుందా? వస్తుంది. ఇలా ముద్దుందనే 3 ఉంది కదా, 3 వల్ల అడ్డు వస్తుంది. ఇది 3 సరిగ్గా ఇవ్వ, ఇటు సైడ్కి 3 లోపలికి వేసాను. మూడితే 3 ఇటుకు రావాలి ఫింగర్స్. Subscribe now and press the bell icon. Never miss an update.